హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మంత్రిపేశ్వరి ఛానల్. అందరూ బాగున్నారు కదా, అందరూ బాగుండాలని దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మీకు ఒక మంచి అమ్మ శక్తి స్వరూపానికి సంబంధించిన విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను. ముందుగా మేము ఈ మధ్య ఆలస్యం అయిపోయింది వీడియోలు చేయడము, కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి మా ఛానల్ కొద్దిగా వెనకబడినట్లు అనిపించింది మాకు. అందుకనేసి మళ్ళీ మీకోసం మంచి అమ్మవారి గురించి, స్త్రీ యొక్క ఉన్నతి గురించి, ప్రాముఖ్యత గురించి మీకు తెలియజేయబోతున్నాను ఈ వీడియోలో. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటగా శక్తియే ఆదిదైవము. శక్తియే ఆదిదైవము అంటే ఇప్పుడు మహాకాళి, మహాదుర్గా, లోకపావని, లలితామాత ఇలా మన అమ్మవాళ్ళను అందరినీ ఎన్నో నామాలతో, వేల నామాలతో మనము కొలుస్తూ ఉంటాము. అన్నీ ఒకటే అమ్మ రూపము. ఆ ఆదిపరాశక్తి అంటే ఆమెకే సొంతం అన్నమాట. ఆ లోకైక భువనేశ్వరి మాతకే అదంతా సొంతం. స్త్రీ రూపంలో తాను చలనశీల శక్తి, పురుష రూపంలో అచలన శక్తి. ఆ యొక్క శక్తితో ఈ సృష్టిని త్రిమూర్తులు ముగ్గురుగా పాలిస్తారన్నమాట. అఖండ సత్యం యొక్క పురుష రూపాలు త్రిమూర్తులు కాగా, స్త్రీ రూపాలు ఆదిశక్తి. ఆదిశక్తి రూపరహితము, స్వర్గానికి అతీతము, స్వరానికి అతీతము. అన్ని దేవశక్తులు తనలోనే ఇమిడి ఉన్నాయని ఆమె శాశ్వతమైన అపరిమిత శక్తి అన్నమాట భువనేశ్వరి మాత. బ్రహ్మను ఈ విశ్వానికి సృష్టికర్తగా నియమించి జ్ఞానానికి, సంగీతానికి గుర్తించబడే శక్తిలోని రూపాంతరము శారదాదేవిగా బ్రహ్మకు భార్య. బ్రహ్మదేవుడు భార్యతో కలిసి ఈ విశ్వాన్ని సృష్టించే కార్యం చేస్తున్నారన్నమాట. విష్ణుదేవుడు వచ్చేసి ఎదురులేని మరణం లేని ఆత్మ, అమ్మవారి మాయా స్వరూపము లేకున్నను రూపాన్ని పొందుతాడు విష్ణుదేవుడు అన్నమాట. భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ విష్ణువే అధిపతి అన్నమాట. ఇలా విష్ణువు నాభి నుండి బ్రహ్మను సృష్టించారను, అలాగే విష్ణువు యొక్క యోగ నిద్ర నుండి మహాకాళి మాత అవతరించింది. విష్ణు పరమాత్మ వెలుగులోకి ప్రతిరూపమైన ఆదిశక్తి యొక్క మరొక రూపాంతరం శ్రీదేవి అంటే లక్ష్మీదేవి అన్నమాట. నెక్స్ట్ రుద్రుడు మూర్తిభవించిన కాలగతికి చిహ్నం అన్నమాట. శివుడు రూపంలో లేనప్పుడు కాలం స్తంభించిపోతుందన్నమాట. ఇలా దేవి భాగవత ప్రకారము బీజమంత్రమైన క్లీం అని జపిస్తూ శివుడు ఆదిశక్తిపై దృష్టి కేంద్రీకరించి వేల ఏళ్ల కొలది ధ్యానం చేశాడనమాట. శివుడి ఎడమ భాగం నుండి సిద్ధిదాత్రిగా రూపాంతరం చెందిన శివుడికి ఆదిశక్తి ప్రత్యక్షమైందన్నమాట. అందానికి, శక్తికి దేవత అయిన పార్వతి ఆదిశక్తి యొక్క సగుణ స్వరూపం, మానవ రూపం తెలుపబడిందన్నమాట. సత్వ, రజో, తమో గుణాలు కలిగిన పార్వతీదేవి ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము. శక్తి దేనిపైన ఆధారపడుకున్నను ఈ అనంత విశ్వము సర్వశక్తిపైనే ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు మనకు శక్తి లేనిదే మనం ఏ పని చేయలేము. చూడండి, మనలో ఏ శక్తి లేదు. మన శరీరాన్నే తీసుకుందాం, శక్తి లేదు, ఏం పని చేయలేము. మనకు చాలా నిరాశగా, చాలా నీరసంగా ఉంటుంది. అలాంటి శక్తి ఎవరు అంటే అది అమ్మ, ఆది పరాశక్తి అన్నమాట. ఈ విశ్వం వినాశనమైపోయినప్పటికీ కూడా ఆ శక్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. కృష్ణశక్తి సృష్టి వినాశానికి నాంది కాగా, శూన్యశక్తి సృష్టి పునర్నిర్మాణానికి నాంది అన్నమాట. వినాశనానికి తర్వాత పునఃసృష్టికి ముందు చైతన్యంగా ఉండే శక్తిని పవిత్ర శక్తి లేదా మహోన్నత మేధస్సు అంటారనమాట. దేవి భాగవతము, చతుర్వేదాలు కాళీమాత కాలంతో పాటు ముందుకు తీసుకెళ్ళి నాశనం చేసే కృష్ణశక్తితో పోలుస్తాయన్నమాట. లలితాదేవి అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించడము, అది విస్ఫోటనం చెందుట తర్వాత కాలంలో ఈ విస్ఫోటమే విశ్వంగా అవతరించి ప్రక్రియ విజ్ఞాన శాస్త్రంలో మహావిస్ఫోటంగా పోలికలు ఉంటాయన్నమాట. ఇలా అమ్మవారే మొత్తంగా మనకు సైంటిఫిక్గా కూడా చూసుకుంటే మనకు
సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా ఇది నిరూపించబడింది అన్నమాట. అలాగే మనము కొన్ని ధరిస్తూ ఉంటాము. ఆ ధరించడంలో కూడా అమ్మవారి ఏ విధంగా ఏవి ధరించింది అనే దాన్ని కూడా మనము చూస్తూ ఉంటాం. దాంట్లో రుణబాధలు ఉన్నటువంటి వారు నాగసింధూరం బొట్టుగా ధరించమని అమ్మవారు చెప్తుందన్నమాట. రుణబాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. మనశ్శాంతి, ఇంట్లో కలతలు ఇవన్నీ దూరం అయిపోతాయని అమ్మవారు ఆ దేవీ పురాణంలో మనకు తెలియజేయబడిందనమాట. అలాగే ఆరావళి కుంకుమ పొట్టు పెట్టుకోవడం కలిగే ప్రాముఖ్యతను కూడా మనకు అమ్మవారు అక్కడ తెలియజేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి జనుల్ని మనం సృష్టిస్తున్నాము. వాళ్ళు పడే ఇబ్బందులకు కూడా దారులు చూపించాలని అమ్మవారు అలా మనకు ముందుగానే అన్ని పొందుపరిచిందనమాట. ఎవరో ఒకరు మహానుభావులు ఆ పురాణ గ్రంథాలను తిరిగేస్తారు, వారు మనలాంటి ఈ జీవులకు తెలియజేస్తారనేసి అమ్మవారు ముందుగానే మన కోసము చూడండి ఎంత ఆలోచిస్తుందో. అదే కాకుండా ఈ ఆరావళి కుంకుమ బొట్టుని పుణ్యస్త్రీలు పెట్టుకోవచ్చు, సౌభాగ్యవంతులు, అలాగే మగవారు, అలాగే వైదవ్యం పొందిన అంటే భర్త లేని విధవరాళ్ళు కూడా ఈ కుంకుమను ధరించవచ్చు అన్నమాట. దానినే గంగా సింధూరము అంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు. ఏది? ఈ కషాయ రంగులో ఉండే ఆ సింధూరం అన్నమాట. ఈ బొట్టును వైదవ్యం పొందిన స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు, ఎలాంటి తప్పు లేదన్నమాట. అందువల్ల చక్కగా కుంకుమ ధరించవచ్చు. మన హైందవ ధర్మాన్ని పట్టుకొమ్మలు మన ఆచారాలే. మన అమ్మవారు మనకు అన్ని ఆచారాలన్నీ బాగా పాటించుతూ ఆమెను ధ్యానించుతూ ఆమె మార్గంలో ఆదిపరాశక్తి యొక్క మార్గంలోనే మనం వెళ్ళాలని అమ్మవారు మనకు చెప్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. చిన్న కథ కాదు.